విశ్వాసం ద్వారా ఏముందండి మనము? విజయము. చదవండి 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాటల్ని ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రతి మనిషికి కూడా విజయాన్ని సాధించాలని ఉంటుంది. చదువుల్లో నాకు 100 మార్క్స్ రావాలని, చదువుల్లో నాకు టాప్ ర్యాంక్ రావాలని, చదువులో నాకు మంచి సీట్ రావాలని, జాబులో మంచి జాబు సంపాదించాలని, మంచి ప్రమోషన్ సంపాదించాలని, లేకుంటే మంచి బిజినెస్ పెట్టి దాన్ని విజయాన్ని సాధించాలని, సక్సెస్ అవ్వాలని, ఏమాలంట సక్సెస్ అవ్వాలని, ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఏమని ఉంటుంది? విజయము సాధించాలనే ఉంటుంది. ఏముంటుందంట? విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంట? మంచి జరగాలని కోరుకుంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, మనకు విజయం కలగాలంటే ఏమని రాస్తుంది ఇక్కడ? దేవుని మూలముగా పుట్టిన వారందరూ. ఎలా అంట? దేవుని మూలంగా పుట్టిన వారంటే చెప్పండి ఎవరు? యేసు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. ఏమనంట? ఒకడు క్రొత్తగా జన్మించాలంటే మారు మనసు పొందాలి. రెండోది, ఒకడు నీటి మూలంగా జన్మించాలన్నాడు. అంటే ఏంటి అర్థమో? బాప్తిస్మం ద్వారా జన్మించాలి. మూడోది, ఆత్మ మూలంగా జన్మించాలన్నాడు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా జన్మించాలి. అలాగా దేవుల్లో మనం క్రొత్తగా జన్మించిన ఒక అనుభవం ఉంటేనే విజయాన్ని మనం సాధించగలము. అదే పాపములో ఉండి సాతానికి బానిసలు అయిపోతే విజయాన్ని మనం సాధించలేం. మన పాపాల కోసం మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మాన్ని పొందాలి, మరి పరిశుద్ధంగా విజయాన్ని సాధించాలి. ముందుకెళ్ళాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందాలి. ఈ విధంగా మనం జన్మించిన వారు ఉండాలి. దేవుని మూలముగా జన్మించిన వారందరూ ఎవరంట? దేవుని మూలముగా జన్మించిన వారందరూ కూడా ఏం చేయాలంట? లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసమే. అందుకని ప్రతి మనిషి కూడా ఈ దినాన్న సక్సెస్ కొరకు ఎదురు చూస్తారు. చదువులో సక్సెస్ అవ్వాలి, ఉద్యోగాల్లో సక్సెస్ అవ్వాలి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, నేను చేసే వర్క్లో సక్సెస్ అవ్వాలి, నేను చేసే ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వాలి, నేను ఏది ప్రారంభించో దాన్ని సక్సెస్ అవ్వాలి. అదే విజయం అంటే. సక్సెస్ అంటే ఏంటి? విజయము. అందుకని ప్రతి మనిషి కూడా విజయం లేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వలేకపోతున్నారు, ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు, ఉద్యోగం కోసం తిరుగుతుంటే ఉద్యోగం దొరకట్లేదు, ప్రాజెక్ట్ కొరకు తిరిగితే ప్రాజెక్ట్ దొరకట్లేదు, వ్యాపారం ప్రారంభిస్తే లాభాలు రావట్లే, నష్టాలు వస్తున్నాయి. ఇలాగ ఎన్నో జీవితాల్లో సక్సెస్ అవ్వట్లే. మంచిగా పెళ్లి చేసుకున్నారు, ఆ లైఫ్ సక్సెస్ అవ్వట్లే, విడిపోతున్నారు వాళ్ళు కూడా. ఇట్లాగా జీవితంలో ఎన్నో సాధించాలని ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు ఉంటాయి. కానీ అన్ని ఆశయాలను ఏం చేయలేకపోతున్నారు? రీచ్ అవ్వలేకపోతే వాటిని అందుకోలేకపోతున్నారు. ఆశలు అయితే ఉన్నాయి, ఆలోచనలు అయితే ఉన్నాయి, ఏదేదో అయిపోవాలి, ఏదేదో చేసేయాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి అనుకుంటాం. కానీ అవన్నీ మనిషి ఏం చేయలేకపోతున్నాడు? సాధించలేకపోతున్నాడు. నిరాశ పడిపోయి ఇక నా జీవితానికి చాలులే, ఇంతకన్నా నేను చేయలే, అవన్నీ నా జీవితం జరగలే, అది అదృష్టం ఉంటేనే జరిగిద్దిలే అని చెప్పి ఏం చేస్తారు? సరిపెట్టుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. లోకంలో అది సాతాను అవ్వచ్చు, అది మరణం అవ్వచ్చు, అది వ్యాధి అవ్వచ్చు, అది పాపం అవ్వచ్చు, లేదంటే అది ఎగ్జామ్ అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, దేనిలోనే సరే జీవితంలో అయినా సరే జయం పొందాలంటే నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు అయి ఉండాలి. ఎవరి మూలంగా చెప్పండి? దేవుడు జయ వీరుడు. ఎవరంట? యోహాను సువార్త 16:33 వాక్యంలో యేసు ఒక మాట చెప్పాడు. యోహాను 16:33 చదవమ్మా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు మీకు సమాధానం కలగాలని ఈ మాటలు చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, లోకమును నేను జయించి ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తా అంటే ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన యొక్క రక్తం మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పండి. ఆయన రక్తం మనలో ఉన్నప్పుడు ఏం చేస్తాము? మనం కూడా జయిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, కొంతమంది రక్తంలో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకుండే పౌరుషం, రోషం వస్తుంది. కొంతమంది పిల్లలకి వాళ్ళకుండే రక్తాన్ని బట్టి చాలా ప్రేమగా ఉంటారు.
తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని బట్టి వికలాంగులుగా పుడతారు. కాళ్ళు వంకరగా, చేతి వంకరగా, మూతి వంకరగా, కన్ను వంకరగా, నోరు వంకరగా, మైండ్ అంతా మెంటల్గా, వాళ్ళ యొక్క బ్లడ్ని బట్టి అది. దేన్ని బట్టి అంట? రోగాలు వచ్చేదైనా జీవితాన్ని సెలెక్టింగ్ ఏ విధంగా చేయాలన్నా మొత్తం బ్లడ్లోనే ఉంటుంది. షుగర్ వస్తే ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. బీపీ వస్తే ఎక్కడ ఉంటుంది? బ్లడ్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఎక్కడుందంట? బ్లడ్లోనే. కాబట్టి నీకున్న బ్లడ్ని బట్టే నీ బిడ్డలు కూడా పుడతారు. నీవు ఎలాంటి యొక్క బలముతో, ఎలాంటి యొక్క ఆరోగ్యంతో ఉన్నావో అలాంటి పిల్లలు నీకు పుడతారు కదా. కాబట్టి యేసు ప్రభువు యొక్క రక్తము ఏ రక్తం అంట? జయించిన రక్తము. చెప్పండి అందరూ, ఏ రక్తం అంట? మరి ఆయన జయించినాడు కాబట్టి ఆయన ఏమన్నంటే, నా మూలంగా పుట్టినవారు, దేవుని మూలంగా పుట్టినవారు ఏం చేస్తారంట? లోకాన్ని జయించెదరు. కాబట్టి యేసు ప్రభువు లోకాన్ని జయించడు కాబట్టి ఆ రక్తం మనలో ఉంటే మనం ఏం చేస్తాము? మనం కూడా జయ జీవితాన్ని చేయగలం. అందుకని చదువుతున్నాము, దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసమే. కాబట్టి ఈ దినాల్లో ఏది సాధించాలన్నా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? విశ్వాసమే. చెప్పండి అందరూ, ఎవరంట? ఇప్పుడు పరిమళ సాక్ష్యం చెప్పింది, ఏం చేయాలో అర్థం కావట్లా, ఇక దేవుడికే ప్రార్థన చేస్తుంది. ఎవరికంట? దేవునికే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ఇంకా ఆమెకు వేరే సహాయం లేదు. మనుషులు ఎవరు కనబడట్లా, ఎవరి సహాయం లేదు, చేతిలో రూపాయి లేదు, కొన్ని లక్షలు కావాలి. కానీ ఆమె ఎవరిని కోరుకుంది? దేవునికి ప్రార్థన చేస్తాం. అందుకని మన జీవితంలో ఏమీ లేకపోయినా, ఎవరు లేకపోయినా విశ్వాసం అంటే ప్రార్థన చేసి ఏ సమయానికి ఏది కావాలో దేవుడు మనకే ఇస్తాడు. అందుకని మన జీవితంలో దేవుని యందు మనము క్రియల ద్వారా జీవించాలి. మేము క్రైస్తవులండి, మేము చర్చికి వెళ్తున్నామండి అని చెప్పడం కాదు, విశ్వాసం ద్వారా జీవించి చూపించాలి. ఊరికే మేము విశ్వాసులు అని చెప్పి చెప్పుకొని మనం చూపించుకుంటే కాదు, కానీ మన జీవితంలో ఏముండాలి చెప్పండి? విశ్వాస జీవితం అనేది ఉండాలి. విశ్వాస జీవితం లేకుండా విశ్వాసం లేని క్రియలన్నీ మృతమని వాక్యం రాయబడుతుంది. చాలామంది ఈ రోజుల్లో మాటలు చెప్పులు కనబడుతున్నారు, కానీ విశ్వాస జీవితము లేదు. ఎంతోమంది సేవ కూడా చేస్తారు. ఎంతోమంది దైవ సేవకులుగా ఏం చేస్తారు? ఆ యొక్క ఫోన్ స్క్రీన్ మీద 4 బొమ్మలు పెడుతున్నారు. ఎన్ని బొమ్మలు అంట? ఎన్ని బొమ్మలు పెడుతున్నారు? 4 బొమ్మలు. ఫోన్పే బొమ్మ, గూగుల్ పే బొమ్మ, పేటిఎం బొమ్మ, ఇంకేం బొమ్మ? పేజీయాప్ బొమ్మ. డబ్బులు అడుక్కున్నారు, ముష్టెత్తుకుంటున్నారు. వాళ్ళే ప్రసంగాలు చేస్తారు విశ్వాసం ఉండమని చెప్పి, మళ్ళీ వాళ్ళే ఏం చేస్తున్నారు? అడుక్కుంటున్నారు. అఫీషియల్గా అడుక్కోవడం అనమాట. ఇది బొమ్మలు పెట్టి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ. నేను ఎవరిని విమర్శించట్లే, కానీ విశ్వాసం లేకపోతే ఆ సంఘానికి ఆ సేవకుడు ఏం బోధిస్తాడు? ఈ దినాల్లో వాళ్ళు ఫోటోలు పెద్దగా వేసుకొని, ఈ బొమ్మలు వేసుకొని అదే చూసుకొని దేవుడు కనబడట్లే. నాకు దగ్గర 15 గ్రూపులు ఉన్నాయి, పాస్టర్ల గ్రూపులు. ఒక్కొక్క గ్రూపులో 500 మంది అన్న ఉంటారు మ్యాక్సిమం. కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్కరిని చూసినా ముందు వాక్యం పెడతాడు, కానీ వాక్యం ఎంత పెట్టి ఆడు ఫోటో ఎంత పెట్టుకుంటున్నాడు. నేను ఫోటో ఏం చూసారు, మీకు డైలీ వాక్యం వస్తుంది. ఓన్లీ ఒక వాల్ పేపర్ ప్లెయిన్గా చేసి వాక్యాన్ని సెలెక్ట్ చేసి పంపిస్తాను మీకు పొద్దున్నే కదా. కానీ నేను ఫోటో పెట్టుకోను. అందరూ ఏంటి, వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. దేవుడు కనబడట్లేదు. విన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళతో బాగా మాట్లాడతారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు బాగా ప్రేయర్ చేస్తారు, డబ్బులు ఇచ్చే ఇంటికి వెళ్తారు. ఇలా ఏం చేస్తారంటే రకరకాలుగా మనుషులు దేవుని చూపించట్లా, అంటే విశ్వాసం అక్కడ కనబడట్లేదు. కానీ మనమైతే ఎవరిని కనబరుస్తాం మనం చెప్పండి? దేవుణ్ణి. ఏదో వెలుచూపుతో కాదు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం చదవమా. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం ఏమని రాస్తుంది? చదవండి. వెలుచూపు వలన కాక 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వాక్యం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఏదో ఊరికే మేము చూపించేసి చెప్పేది కాదు, విశ్వాసం నడుచుకుంటున్నాం. ఈ దినాల్లో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చేసేవాళ్ళు లేరు. అందుకే యేసు చెప్పాడు, పరిసయ్యులు సుంకరులు ఎవరైనా పరిసయ్యులు చెప్పేది మీరు చేయండి, కానీ వాళ్ళు చేయొద్దు అన్నాడు. అంటే వాళ్ళ ప్రవక్తన బాగలేదు, వాళ్ళు చెప్పేది బాగుంది. విన్నారా? చెప్పేది బాగుంది, కానీ వాళ్ళు చేసేది మాత్రము బాగలేదు. అలాగే ఇక్కడ దేవునికి వాక్యం అంటే ఏదో వెలు చూపుతాం, మేము విశ్వాసులు, మేము చర్చికి పోతాం, మేము అట్లా, మేము ఇట్లా, మేము ఆ సంఘం, మేము ఈ సంఘం అని అలా చెప్పుకోవడం కాదు. కానీ ఏం కావాలంటే ఈ దినాన్న విశ్వాసంతో మేము నడుచుకుంటున్నాం. చెప్పండి అందరూ, ఏమన్నారు? విశ్వాసంతో మేము ఏం చేస్తాం?
నడుచుకున్నాం. ఈ దినాల్లో జనాలకి చర్చిలు ఎట్లా కావాలంట, బాగా మ్యూజిక్లు కావాలంట. ఏం కావాలంట, బాగా మ్యూజిక్లు కావాలంట, డ్యాన్సులు కావాలంట, రకరకాలుగా ఉంటేనే అది బాగుందని చర్చి. నిజంగా ఒక మంచి కాపరి, మంచి సంఘం, మంచి ప్రార్థన, మంచి ఆత్మీయత, మంచి అభిషేకము, మంచి క్రమశిక్షణ, ఇలాంటివన్నీ అవసరంలా. ఊరికే పాటలు పాడి బాగా మేకప్లు వేసుకొని స్టైల్గా ఉంటే చాలంట చాలా సంఘాల్లో. అలాంటి సంఘాలకే జనాలు వస్తారంట. కానీ ఎక్కడికి రారాలు? పరలోకానికి రారు. ఎక్కడికి రారంట? జనాలు సంఘానికి వస్తారు. ఎక్కడికి రారంట? పరలోక రాజ్యానికి రారు. ఇటీవల కాలంలో ఒక సిస్టరు ట్రాన్స్జెండర్కి వెళ్ళింది. అంటే ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి పోయింది? తెల్లు ఏముంటుందని, ఆత్మలో ఆరోహణమైంది ఆమె. ఆత్మలో ఎక్కడికి వెళ్ళిందంట? పరలోకానికి వెళ్ళింది. ఆత్మలో ఏందంట, తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంట? పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత నరకాన్ని చూస్తుందంట. నరకంలో ఇంగ్లీష్ హీరోయిన్ హెలినా ఉందంట. మైకేల్ జాక్సన్ అక్కడే ఉన్నారంట నరకంలో. హెలినా చెప్తుందంట, నా సినిమాలు ఎవరు చూడొద్దు, నా సినిమాలు చూసి ఎంతమంది నాశనం అయిపోయారు, ఇంకా నా పేరు తలంచుకొని నా సినిమాలు చూస్తారు, చూడొద్దని చెప్పమ్మా, నువ్వు ఎట్లా మళ్ళీ వెళ్తావు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, ఎవరిని చూడొద్దని చెప్పు, సినిమాలు దానివల్ల నాశనం అయిపోయారు, నా వల్ల ఎంతో నాశనం అయిపోయి చెప్పారంట. మైకేల్ జాక్సన్ చెప్పాడంట, అమ్మ నేను కూడా డ్యాన్స్లు వేసి అన్నీ చేసి ఎంతో ఆకర్షించా, ఇప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, నా పేరు చెప్పుకున్నారు, నా పేరు చెప్పి డ్యాన్స్లు వేస్తున్నారు, దయచేసి అవన్నీ చూడమాకండి, ఆ వీడియోసే చూడొద్దమ్మా, అలాంటివి అన్నీ చేసి మేము నరకానికి వచ్చాం, అవన్నీ చూసి వాళ్ళందరూ నరకానికి వస్తారమ్మని ఆమె చెప్పారండి. ఆమె తమిళనాడులో ఉంది. ఆ చూసిన ఆమె అవన్నీ వాళ్ళ పాస్టర్ గారు చెప్తే వాళ్ళ పాస్టర్ గారు పబ్లిష్ చేశారు, దాన్ని యూట్యూబ్లో పెట్టారు. ఇలాగ ఈ దినాల్లో చాలామంది దేవుని గణపరచట్లా. ఇలాగ మనుషులు గణపరుచుకొని వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? నరకానికి పోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఫోను 24 గంటలు చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, దానివల్ల మీ జీవితం నరకములో ఉంటుంది. ఎంతైతే ప్రార్థన చేస్తావో, బైబిల్ చదువుతావో, స్తుతిస్తావో, ఉపవాసం ఉంటావో, విశ్వాసంతో జీవిస్తావో, దైవ కార్యాలు చేస్తావో, అలాంటి వారు పరలోకంలో మొదటి స్థానంలో ఉంటారు. కానీ ఇలాంటి లౌకికం, లోకానుసరణ అనుభవాలతో ఎవరైతే కనబడుతున్నారో వీరు ఆ నరకానికి వెళ్ళి అక్కడ ఉంటారు. ఎక్కడ చెప్పండి? హెలీనా అని ఆమె చెప్తుందంట, నన్ను ఎంతకైతే పొగిడి ఇన్స్పిరేషన్గా తీసుకుని యాక్టింగ్లు చేస్తారో వాళ్ళు చేసే కొంచెం నరకంలో నాకు వేదన ఎక్కువైపోతుందని చెప్తుందంట. ఏం చెప్తుందంట? నన్ను అక్కడ ఎంతగా మీరు పబ్లిసిటీ చేసి పాపులారిటీ చేస్తున్నారో అంత వేదన, శిక్ష నరకంలో కూడా నాకు ఎక్కువైపోతుంది. ఏమవుతుందంట? నరకంలో కూడా దయచేసి అలా చేయొద్దని చెప్పండి అంటుందంట. ఆ తర్వాత మళ్ళా వచ్చి ఆ విషయాలన్నీ చెప్పింది. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఈ దినాన్న అనేకులు తెలుసుకోవడం కోసం బతికున్న మనిషి ఆత్మను తీసుకెళ్ళి పరలోకాన్ని, నరకాన్ని చూపించి మరలా దేవుడు పంపిస్తాడు. కారణం అంటే ఇలాగ నాశనం అయిపోవద్దని. ఎలా నాశనమో? ఇలాంటి వేషధారణ కార్యాలు, ఇలాంటి చెడ్డ కార్యాలు, ఇలాంటి పాపపు కార్యాలు ఇవన్నీ మనం పెట్టుకోకూడదు. ఇలాంటి పెట్టుకున్నావా ఒక దినాన్ని నరకం గ్యారెంటీ, కన్ఫాము. అలాగే నీ వల్ల ఎంతమంది చెడిపోయారో, ఇప్పుడు ఒక మనిషి తప్పు చేస్తే ఒక వేదన ఉంటుందంట, నీ వలన 7 చెడిపోతే ఆ 7 యొక్క పాప శాప శిక్ష కూడా నీకు 7 అంతల వేదన పెరిగిద్దంట. ఇంకా నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకెంతమంది రియాక్ట్ అవుతున్నారో దాని వలన ఆ వేదన నరకంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ వాళ్ళకి ఎక్కువ అవుతుందంట. అందుకే నేను చెప్పానంటే విశ్వాసం అది అడుక్కునేది కాదు, చెప్పుకునేది కాదు, చూపించినది కాదు. వెలుచూపు వలన కాకుండా విశ్వాసంతో ఏం చేస్తంట? నడుచుకుంటున్నాము అంటే జీవిస్తున్నాము. ఏమంట? చెప్పేవాళ్ళు కాదు మనకు కావాల్సిన దినాల్లో. చాలామంది రకరకాల స్టైల్గా చెప్తున్నారు, కానీ అది కాదు. నిజంగా మన కళ్ళ ముందు విశ్వాసంతో జీవించే సేవకులు మనకు కావాలి, విశ్వాసంతో జీవించే సంఘం మనకు కావాలి, విశ్వాస జీవితం చేసే జీవితాలు మనకి కావాలి. అందుకని ఇక్కడ చదువుతున్నాము, మేము వెలుచూపు వలన కాకుండా ఏం చేస్తామంట? విశ్వాసం ద్వారా మేము జీవిస్తున్నాం. అందుకే దినాల్లో మన అందరూ కూడా విశ్వాసం ఉండాలి. ఏముండాలంట చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం చదవండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం చదువుకుందాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఈ మాట చక్కగా వినండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. డాల్ అంటే ఏంటి చెప్పండి? ఇట్లా రౌండ్గా ఉండదు, తెలుసు కదా. యుద్ధం చేసినప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని కత్తితో ఫైట్ చేస్తారు.
అవతల మనిషి మనల్ని కొట్టినప్పుడు ఏం చేస్తారు? డాల్ ఇట్ట అడ్డం పెట్టి ఏం చేస్తాం మనము? కత్తి కొడతాం. అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. డాల్ ఏం చేస్తామో ఇలా పట్టుకుంటాం మనం. ఇలా పట్టి ఏం చేస్తాం? కత్తితో కొట్టి అడ్డం పెట్టుకుంటాం. మళ్ళీ మనం దీన్ని తీసి కత్తితో కొట్టి మళ్ళీ మనం ఇట్లా అడ్డం పెట్టాం. ఎందుకని? ఇది మనల్ని కాపాడుతాని కోసం. మనం చచ్చిపోకుండా, మన అపజయం పొందకుండా, మనం జయం పొందక ఏం చేస్తాం? ఈ డాల్ అనేది మనం అడ్డం పెట్టుకుంటాం. కానీ గొలియాతు చనిపోవడం కారణం తెలుసా మీకు? గొలియాతు చనిపోవడానికి దావీదు వేసిన చిన్న రాయికి గొలియాతు చనిపోవడం కారణం ఏంటంటే డాల్ అడ్డం పెట్టుకోలేదు. డాల్ ఇంకొకరు మోస్తున్నాడు. వింటున్నారా నా మాట? గొలియాతు డాల్ ఎవరు పట్టుకోలేదు? గొలియాతు పట్టుకోలేదు. గొలియాతు డాల్ ఎవరు పట్టున్నారు? వేరేవాడు పట్టుకున్నాడు. గొలియాతు పట్టు నుంచి హీరోలాగా దావీదు ఒడిసిపెట్టి కొట్టగానే ఏమైందంట? వెళ్ళి అదే డాల్ అడ్డం పెట్టుకుని తగిలేది కాదుగా, చచ్చేవాడు కాదు కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో విశ్వాసం లేకపోతే మనం కాపాడబడలేము. చెప్పండి అందరూ. ఈ లోకమును మనం జయించాలంటే మనకేం కావాలి? విశ్వాసం. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు, శత్రువు మనకి విరోధంగా లేచినప్పుడు, అపాయాన్ని మనం కలగజేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ డాలు అడ్డం పెట్టుకోవాలి. అందుకే రాస్తుంది, విశ్వాసం అనే డాలును పట్టుకొనిడి. గొలియాతు ఏం చేయలేదు? డాలు పట్టుకోలే. గొలియాతు ఏం చేయాలంట? డాల్ పట్టుకోలే కాబట్టి ఏమైందంట? డాల్ అనేది, మా ఇంటి పేరు డాలు, మీకు తెలుసా లేదు? మా ఇంటి పేరు డాలు, డాలు, DALU. కాబట్టి ఆ డాల్ అంటే ఏంటి? ఇట్లా అడ్డం పెట్టుకునేది అనమాట. కాబట్టి గొలియాతు సావడం గల కారణం ఏంటి? దావీదు చేత కుక్క సాగు చావడం కారణం ఏంటి చెప్పండి? 13.5 అడుగులు హైట్ అంట గొలియాతు. ఎన్ని అడుగులు అంట? 13.5 అడుగులు హైట్ గొలియాతు అంటే దావీదు 4.5 హైట్ అంట. ఎంతంట? నాకంటే ఒక అడుగు తక్కువ అనమాట. ఇంకా ఆయన ఎవరు? గొలియాతు. అంత పొట్టోడు, కానీ అంత ఈజీగా ఎలా కొట్టగలిగాడు? దేవుని మీద విశ్వాసం ఉంది. ఎవరికి? దావీదుకి. వాడేం చేశాడు? డాలు అడ్డం పెట్టుకోవాలి. డాలు ఇంకొకటి మోస్తున్నాడు, వీడి దగ్గర లేదు డాలు. అందుకేమైంది? దావీదు కొట్టగానే ఏమైంది? టప్పన పడి తెచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నా అంటే దినాల్లో నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు సామర్థ్యం ఉంది, నాకు చదువు ఉంది, నాకు టాలెంట్ ఉంది కాదు, విశ్వాసం ఉండాలి. ఏమంటారంట? నాకు అన్నీ ఉన్నాయి, గొలియాతులాగా నుంచున్నాను అనుకో, చిన్న దెబ్బకు చచ్చిపోతావు. ఏమవుతుందా? చిన్న దెబ్బకే అవుట్ అయిపోతారు. అందుకని విశ్వాసం అనే డాలు ఎప్పుడు మనం ఏం చేయాలంట? అడ్డం పెట్టుకోవాలి. శత్రువు యొక్క అగ్నిబాలను ఆర్పడానికి ఇక్కడ రాసిన చూడండి, విశ్వాసమైన డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నీ ఆర్పటకు శక్తిమంతులు కావాలి. సాతాను వేసే అగ్ని బాణాలన్నీ కూడా మన మీదకి వస్తున్నప్పుడు దాన్ని ఆర్పడానికి ఏం చేయాలి? దాన్ని అడ్డం పెట్టుకోవాలి. దాన్ని అడ్డం పెట్టుకుంటే ఏమైందంట? అవన్నీ మనకు తగలకుండా, మనకి అపాయం రాకుండా, మరణం రాకుండా, అపజయం కాకుండా మనం జయవీరులుగా మనం ఉండాలంటే మనకి ఏమి ఉండాలి? డాలు పట్టుకోవాలి. చెప్పండి అందరూ, ఏం పట్టుకోవాలంట? డాలు అంటే ఏంటి? విశ్వాసము. చెప్పండి అందరూ, ఏమంట? విశ్వాసనే డాలు పట్టుకుని, ఇక్కడ స్పష్టంగా రాస్తుంది, విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాలను ఆర్పుటకు శక్తివంతులు. దుష్టుడు అంటే ఎవరు? సూత్రమా? చెప్పండి. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. కాబట్టి సాతాను వేసి అగ్ని బాణాలన్నీ ఆర్పాలంటే మనకేం కావాలి? డాలు కావాలి. డాలు అంటే ఏంటి? విశ్వాసం. అని గుర్తుపెట్టుకోండి. మన శక్తి, మన సామర్థ్యం, మన చదువు, మన తెలివితేటలు, వాటితో నేను కాపాడబడిపోతాను, నేను ముందుకెళ్ళిపోతాను అని గొలియాతులాగా ఎవరైతే విర్రవీగుతారో, గర్విస్తారో వాళ్ళు ఏమవుతారంటే చిన్న దావీదు చేతులు ఏమైపోయాయంట? చచ్చిపోయాడు. కారణం ఏంటంటే డాలు పట్టుకోలేదు. ఏం పట్టుకంట? చెప్పండి, ఏం పట్టుకంట? డాలు పట్టుకోవాలి. అందుకని మన జీవితంలో కాపాడబడ్డానికి ఏదైనా ఒక వస్తువు ఉండాలి. పామును కొట్టాలంటే ఏముండాలంట? కర్ర ఉండాలి. పామును కొట్టాలంటే అది చిన్న పామైనా పెద్ద పాము దాన్ని కొట్టాలని ఏముండాలి? కర్ర ఉండాలి. అలాగనే మనము కాపాడుకోవాలంటే మనం అడ్డం పెట్టుకోవడానికి ఏం కావాలి? డాలు కావాలి. అందుకనే ఈ లోకమును జయించిన విషయం మన విశ్వాసం ఎందుకు రాయబడిందంటే, ఆ విశ్వాసం ఉంటే ఈ లోకములో సాతాననే గొలియాతునే కాదు, ఎవరినైనా మనం చంపడానికి సాధ్యమో అవుతుంది. అందుకే యేసు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. కారణం ఏంటి? ఆయన జయించగల కారణం ఆయనకి విశ్వాసము ఉన్నది. చదవండి, ఇదే యోహాను సువార్త 5:24 వాక్యం చదవండి. విశ్వాసంలో మనము జయ జీవితం చేయటం. యోహాను 5:24 చదవండి.
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక అర్థము, దేవుని యొక్క మాటను ఎవరైతే వింటున్నారో, యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి నిత్య జీవం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, వాడు తీర్పులోనికి రాక, ప్రతి మనిషి కూడా దేవుని దగ్గర న్యాయ తీర్పు జరిగిద్ది. అయితే ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుని మాట వింటున్నారో వారు తీర్పులోనికి రారు, వారు మరణంలోనికి రారు, వాళ్ళు జీవములోకి దాటిపోతున్నారు. కారణం ఏమంట? విశ్వాసము. నీకు విశ్వాసం అంటే నీకు తీర్పు తీర్చేవాడు ఎవడు కూడా నేరం మోపేవాడు ఉండడు. నీకు విశ్వాసం అంటే నీకు మరణ శిక్ష కానీ మరణం విధించేవాడు ఎవరు ఉండడో. నీకు విశ్వాసం అంటే డైరెక్ట్గా తీర్పులోంచి మరణంలోంచి జీవంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఈ లోకాన్ని జయించాలంటే మనకి ఏం కావాలి చెప్పండి, అందరూ చెప్పండి, ఏం కావాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే ఏదన్నా మనం సాధించగలము. విశ్వాసం లేకపోతే ఏది కూడా మనం సాధించ వీలు కానీ కాదు. ఈ దినాన్ని మనం ధైర్యంగా జీవించాలంటే ఏముండాలి చెప్పండి? మనుషులు ఉన్నారా మన వెనకాల? వాళ్ళు ఉంటారా? వాళ్ళు వస్తారా? ఎవరు రారు. కష్టం వచ్చినప్పుడు అందరూ చేయి కడిగేసుకుంటారు. అదేనా ముందుగా అందరు నేను ఉన్నానంటారు. కష్టం వస్తే ఏం చేస్తారు? అందరూ చేయి కడిగేసుకుంటారు. కానీ ఇక్కడ మనం చదువుతున్న విశ్వాసంలో విజయం దేనిలో అంటే, మీకు నేను 7 భాగాలు చెప్తాను. విశ్వాసంలో పోయిన వారం మనం స్వస్థత గురించి విన్నాము, అడిపోయిన వారం రక్షణ గురించి విన్నాం. ఈరోజు విశ్వాసంలో విజయాన్ని అంటే జయాన్ని గురించి మనము విన్నాం. విశ్వాసంలో మొట్టమొదటిగా మనం విన్నది పాయింట్ విజయం. విశ్వాసం రెండో పాయింట్ అని మనం చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వాక్యం, రెండో కార్యం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వాక్యాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యమే మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. హల్లెలూయా. చూసారు, ఇక్కడ మనం దుష్టుని జయించడానికి, ఎవరిని జయించగంట? సాతాన్ని జయించడానికి ఏం కావాలంటే మనకి వాక్యము. ఏం కావాలంట? మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుస్తుంది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఏ వాక్యం ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి. చెప్పండి అందరూ, ఎవరి వాక్యం అంట? సాతాను వచ్చి ఏమంది? నువ్వు ఎత్తైన కొండ మీద దూకు, నీ దూతలు ఎత్తి పట్టుకుంటారు. కానీ ఎవరితో మాట్లాడుతుంది? యేసు ప్రభుతో మాట్లాడుతుంది. దేంతో మాట్లాడుతుంది? వాక్యం తీసుకుని మాట్లాడుతుంది. నువ్వు పైనుంచి దూకితే నీ దూతలు ఎత్తి పట్టునని చెప్పారు కదా, నువ్వు దూకు, నీ దూతలు పట్టుకుంటారు లేదా అని మాట్లాడింది. మరలా ఏం మాట్లాడింది? ఈ రాళ్ళని ఏం చేయాలంట? రొట్టెలుగా చేసుకొని అడుగుతుంది. ఇప్పుడు సాతాను యేసు ప్రభు దగ్గరికి దేంతో వచ్చింది యుద్ధానికి? వాక్యం తీసుకొచ్చింది. యేసు ప్రభువు ఏం చేశాడు? వాక్యంతోనే సమాధానం చెప్పాడు. కానీ సాతాను కొన్నిసార్లు మనం మంచి ఆత్మీయంగా ఉంటే పాపముతో మనం జయించలేకపోతే ఏం చేస్తాడంటే వాక్యాన్ని తీసుకొచ్చి జీవప డంబం అంటారు. దాన్ని ఏమంటారంట? జీవప డంబంగా మాట్లాడి మనల్ని ఎలాగైనా సరే పడేయాలని చెప్పేసి సాతాను చూస్తుంటుంది. కానీ అలాంటి సమయమున సాతాను జయించాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. చెప్పండి అందరూ. దుష్టుణ్ణి సాతాన్ని జయించాలంటే మనలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యము ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనం దుష్టుణ్ణి జయించగలుగుతున్నాం. కాబట్టి విశ్వాసం ద్వారా సాతాన్ని జయించగలము. రెండోది, మనము వాక్యము ద్వారా జయించగలం. దేవుని వాక్యం మనలో ఉంటే సాతాను మన లోపలికి రాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆది యందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద, వాక్యమే దేవుడైనాడు. ఆ వాక్యమే శరీరధారియే మన మధ్యలోకి వచ్చాడు. ఆయన ఎవరంట? యేసు ప్రభు. యేసు ప్రభు అని ఆ వాక్యము మనలో, మన శరీరంలో ఉన్నట్లయితే కనుక సాతాను మనలోకి వస్తాడా? 1 యోహాను సువార్త 1:14 రాస్తుంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించెను. చదవండి, ఉందా? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలు. ఆ వాక్యమే
శరీరధారిగా మారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే దేవుని యొక్క వాక్యమే దేవుడు. ఆ వాక్యం మనలో ఉన్నట్లయితే కనుక యేసు ప్రభువు మనలో ఉంటే సాతాను మన లోపలికి వస్తుందా? చెప్పండి. దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుడే మనలో ఉంటే సాతాను ప్రవేశించక అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకని 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజం ఉండును. బీజం అంటే విత్తనం. ఏమంట? బీజం అంటే విత్తనం. విత్తనం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఎవరిలో అయితే దేవుని యొక్క వాక్యం అనే విత్తనం ఉంటుందో వాళ్ళు 30 60 100 ఫలిస్తారు. వారిలో దేవుడు సమృద్ధిగా ఉంటాడు. ఆయన వాక్యమే శరీరధారికి ఉంది కాబట్టి, అది వాక్యం మనలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దేవుడు ఉంటున్నాడు కాబట్టి, దేవుని మూలంగా పుట్టిన వానిలో ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. చూసారా? సాతాను వాడిని జయించలేదు. కారణం ఏంటి? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని మాట. దేవుని వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్య నివాసం చేస్తుందో, ఏ మనిషి అయితే వాక్యానుసారంగా ప్రవర్తించి జీవించి నడుచుకుంటున్నాడో ఆ వ్యక్తిలో వాక్యం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తిలో సాతానికి ఎలాంటి చోటు ఉండదు. సాతాను ఆ వ్యక్తిలో ప్రవేశించక అవకాశం ఉండదు. ప్రవేశించే అవకాశం లేదు కాబట్టి పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. చెప్పండి అందరూ. పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. ఎందుకని? లోపల దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి సాతానికి అక్కడ ఎంట్రన్స్ లేదు. దేవుడు ఉంటే సాతాను వస్తుందా? చెప్పండి. దేవుడు మన లోపల ఉంటే సాతాను వస్తుందా? రాదు. ఎందుకంటే ఆయన చాలా సర్వశక్తిమంతుడు. ఆయన ఉండగా సాతాను లోపలికి వచ్చే అవకాశము ఉండదు. అందుకనే ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుని వాక్యం ఉంటే సాతాను ప్రవేశించదో. మనం పాపం చేయం కాబట్టి మనం ఓడిపోము, గెలుస్తాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరి మూలంగా అంట? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వాడిని ముట్టడు. దేని ద్వారా భద్రం చేసుకుంటాం మనం? వాక్యం ద్వారా. దేని ద్వారా అంట? వాక్యం ద్వారా మనం భద్రం చేసుకున్నాం కాబట్టి మనం ఎవరి వలన జన్మించాం? దేవుని వలన జన్మించున్నాం. బైబిల్లో రాస్తుంది కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? మనము దేవుని యొక్క సత్యవాక్యం వలన జన్మించాం. దేనివల్ల అంట? చెప్పండి. దేవుని యొక్క వాక్యం వల్ల మనం జన్మించాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వాక్యం చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే వాక్యం ద్వారా జన్మించినవాడు. ఎవరైతే వాక్యాన్ని విని మారు మనసు పొంది వాక్యానికి లోబడుచున్నాడో అలాంటి వాడు ఏమవుతున్నాడంటే పాపము చెయ్యడు. అలాంటి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక తన్ను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వాడిని ముట్టడు. ఇప్పుడు అపజయమా జయమా మనకి? చెప్పండి అందరూ. వాక్యం మనలో ఉంటే, దేవుడు మనలో ఉంటే సాతాను మన లోపలికి వస్తాడా? రాడు. ఎందుకని? ఎవరికి భయపడుతున్నాడు? మనకా దేవునికా? దేవునికి భయపడుతున్నాడు సైతాన్. ఎవరికంట? దేవునికి భయపడుతున్నాడు. అందుకని మన లోపల ఏముండాలి? ఎప్పుడా? వాక్యం ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉన్నదో సాతాను శరీర కార్యాలు, లోక కార్యాలు, ఇలాంటి పాపపు కార్యాలు ఏది మనలోకి ప్రవేశించదు. కాబట్టి సాతాను ప్రవేశించకుండా ఉండాలి అంటే కనుక మన లోపల ఏముండాలంట? దేవుని వాక్యము ఉండాలి. దీనిలో మూడోది మనం చూస్తే ప్రేమ ద్వారా విజయాన్ని సాధిస్తాం. దేనివరంట?
అంటే మొట్టమొదటి విశ్వాస ద్వారా సక్సెస్ అవుతాం, కాపాడబడతాము. వాక్యం ద్వారా సక్సెస్ అవుతాం, కాపాడబడతాం, సాతాను ముట్టదు. మూడోది మనము ప్రేమ ద్వారా కూడా మనం కాపాడబడతాం, జై జీవితం చేస్తాం. రోమరాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 37వ వాక్యం చదవండి. రోమ 8:37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడు మనల్ని ప్రేమించున్నాడు కాబట్టి, మన లోపల దేవుని ప్రేమ ఉంది కాబట్టి వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని మనము పొందుతున్నాము. కారణం ఏంటంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే దేవుని ప్రేమ ఉందో వారు దేవుని ప్రేమతో ఉంటారు. సాతాను ప్రేమ, శరీర ప్రేమ, పాప ప్రేమ, సుఖభోగాల ప్రేమ, మత్తుకారుల ప్రేమ, చెడు ప్రేమ అనేది ఆ వ్యక్తిలో ఉండదు కాబట్టి ఆ వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు, అతను గెలుస్తూనే ఉంటాడు. రోమరాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం ఏమని రాస్తుంది? రోమరాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఇప్పుడు మన ప్రేమ ఎక్కడుంది? మనకి హృదయంలో ఉంది. చెప్పండి అందరూ, ఎక్కడుందంటే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నామో, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాం. దేన్ని పొందుతుంట? అత్యధికమైన విజయాన్ని. విజయం ఎలా పొందుతున్నాం మనము? ప్రేమ ద్వారా. చెప్పండి అందరూ. బైబిల్లో రాస్తుంది ప్రేమ మరణం కంటే బలమైందంట. ఏమంట? మరణం కంటే బలం. అంటే మరణమైనా ఓడిపోద్దేమో కానీ ప్రేమ మాత్రమో ఓడిపోదంట. యేసు ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు, కానీ ప్రేమను మాత్రం ఆయన మనలోంచి తీసివేయలేకపోయాడు. కాబట్టి ఈ రోజుల్లో చూడండి, ఇద్దరు ప్రేమించుకుంటే సావడకనే సిద్ధపడుతున్నారు, కానీ ప్రేమను మాత్రం వదులుకోవట్లేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. కాబట్టి మన అందరం కూడా ఈ దినాన్న ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తాంట? అత్యధికమైన విజయాన్ని మనము పొందుతున్నాం. అందుకని మనం విజయాన్ని సాధించాలంటే మనలో ఏం కావాలి? చెప్పండి అందరూ, నోరు చేసి చెప్పండి. ఏం కావాలంట? ప్రేమ కావాలి. ఏ ప్రేమ అది? దేవుడి ప్రేమ. ఎవరి ప్రేమ అంట? అది పవిత్రమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, అనిందమైన ప్రేమ, మత్సముడత డాగులేని ప్రేమ. ఏంటి? పాపాన్ని ప్రేమించేది కానీ కాదు. దేన్ని ప్రేమిస్తుంది? పరిశుద్ధతనే ప్రేమిస్తుంది. అందుకని దేవుని ప్రేమలో పవిత్రత ఉంది కాబట్టి ఈ లోకాన్ని ఆయన జయించాడు. ఈ లోకం ఆయన్ని పాపంలో పడేయలేకపోయింది. కారణం ఏంటి? ఆయనలో ఉన్నది దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో పాపం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనము పొందుతున్నాము. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదవండి. 1 యోహాను 3:14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి 1 యోహాను 3:14 అమ్మా. 1 యోహాను 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాస్తుందో. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములోంచి జీవంలోకి దాటిపోతున్నాం. ప్రేమ కలిగి ఉంటే మరణాన్ని కూడా మనం జయించి దాటిపోతాం. దేనంట? దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మరణాన్ని జయించి ఎక్కడికి వెళ్ళిపోతాము? జీవములోకి వెళ్ళిపోతాం. అదే సమయాన్న సహోదరుల్ని అంటే మన తోటి వారిని ప్రేమించకపోతే వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎక్కడంట? అంటే అదేమంటారు? దాన్ని జయమంటారా అపజయమంటారా? చెప్పండి, ఏం అర్థం కావట్లేదు. ఏమంటది? మరణమందు నిలిచి ఉంటాం ఏంటి? అపజయము కదా. కాబట్టి ఎవడైతే తన సహోదరుని ప్రేమిస్తున్నాడో వాడు మరణములోంచి జీవంలోకి దాటిపోవచ్చు. అంటే ఈ ప్రేమ మనకు ఉన్నట్లయితే మరణాన్ని కూడా గెలిచి మనం ముందుకెళ్ళిపోవచ్చున. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అందుకని మన అందరం కూడా ప్రేమ కలిగి ఉండాలా లేకుంటే ప్రేమ లేకుండా ఉండాలా? చెప్పండి అందరూ. ప్రేమ కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది? విజయం వస్తుంది. ప్రేమ లేకపోతే ఏమొస్తుంది? మరణం వస్తుంది, అంటే అపజయం వస్తుంది. కాబట్టి జయము కావాలా లేకుంటే అపజయం కావాలా? అపజయం కావాలని ఎవరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపజయం కావాలంట.
సరే, జయము కావాలి ఎవరు? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జయము మనకు విశ్వాసం ద్వారా, అధిక జయము క్రీస్తునందు. జయము మనకు విశ్వాసం ద్వారా, అధిక జయము క్రీస్తునందు. యేసుని ప్రేమ ఎడబాయలేదు, అరణ్య బాటలో వెళ్ళినప్పుడు. యేసుని ప్రేమ ఎడబాయలేదు, అరణ్య బాటలో వెళ్ళినప్పుడు. హల్లెలూయా. జయము కావాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఏమనంట? ప్రేమ ఉండాలి. కాబట్టి ప్రేమ అనేది దేవుని వల్ల మన హృదయంలో కుమ్మరించబడాలి. ఆ ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు జయ జీవితమే. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలోంచి వెళ్ళిపోతుందో అప్పుడు మనకేమొస్తుందంట? అపజయము. ఇప్పుడు సాంసోను మనం తీసుకుందాం. సాంసోనులో ఎవరి ప్రేమ ఉంది? దేవుని ప్రేమ ఉంది. ఎప్పుడైతే దేవుడు ఎడబాసాడో, ఆ ప్రేమ వదిలేసిందో ఆయన్ని, వెంటనే ఎవరు పట్టారంట? శత్రువులు వచ్చి అతను పట్టుకొని కళ్ళు పీకేసి గుండు చేసి అతని గొలుసులతో ఏం చేస్తారు? ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారు. అందుకని మనల్ని దేవుడు ఎడబాయటం అంటే ఏంటి? ప్రేమని వదిలేయటం. ఎడబాయటం అంటే ఏంటంటే దూరం అయిపోవటం. ప్రేమలోంచి ఎప్పుడైతే దూరం అయిపోతారో, ఆ సాంసోను వెళ్ళి దెలీలా చేతులు పడిపోయాడు, శత్రువుల చేతులు పడిపోయాడు, చనిపోయాడు ఆయన. అప్పటి వరకు బాగున్నాడు. కారణం ఆయన ఎవరు ప్రేమ పోయింది? దేవుని ప్రేమ పోయింది. అందుకే మనలో మనుషులు అందరూ వదిలేస్తారు పర్లా, ఎవరు వదలకూడదు మనల్ని? దేవుడు వదలకూడదు. మనుషులు మోసం చేస్తారు, ద్రోహం చేస్తారు, అన్యాయం చేస్తారు, శత్రువులు లెగుస్తారు, విరోధంగా మాట్లాడతారు, నిందిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, మన గురించి చెడ్డగా మాట్లాడతారు. అయితే మనల్ని ఎవరు వదలకుండా ఉండాలి? మనల్ని దేవుడు వదలకుండా మనల్ని ఉండాలి. కాబట్టి ఇక్కడ మూడోది చూస్తున్నాం, ప్రేమ అనేది మనలో ఉంటే ఏమొస్తుంది? మనకి విజయమే. అపజయం వస్తా రాదు. నాలుగోదిగా మనం చూస్తున్నట్లయితే మనకు విజయం కావాలంటే యేసు రక్తం వలన. దేని వలన అంట? యేసు రక్తం వల్ల మనకు విజయం వస్తుంది. చదవండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వాక్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని కొరకు అతసాక్షిగా మరణించిన వారి గురించి ఇక్కడ రాయబడింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యను బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా, ఉన్నత ఉత్సహించడి, భూమి సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకి దిగి వచ్చినని చెప్పాడు. కానీ ఇక్కడ సాతాను కొంచెం కాలం ఉంది కాబట్టి చాలా క్రోధముగా వాడు దిగి వచ్చాను ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి జయం పొందారంట. దేన్ని బట్టి అంట? గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని బట్టి జయ సూచన. అంటే ఏంటి? మరణము దాన్ని గెలవటం అనమాట. ఇక్కడ రాస్తుంది మరణం వరకు వాళ్ళు తమ ప్రాణాలను ప్రేమించేవారు కారు. అంటే వాళ్ళు దాని అర్థం ఏంటి? జయం కోసమో. ఇప్పుడు ప్రాణం ప్రేమించేవాడు యుద్ధం చేస్తాడా? పారిపోతాడా? ప్రాణాన్ని ప్రేమించేవాడు యుద్ధం చేస్తాడా? పారిపోతాడా? పారిపోతాడు, చనిపోతానేమని భయపడి. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది? మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించేవారు కాదు. అంటే ఏంటి? జయము కోసం వాళ్ళు ప్రాణాలను తెగించి, రక్తం అంటే ఏమంటారు దాన్ని? ప్రాణము. తమ ప్రాణాలను పెట్టి సాతాన్ని జయించి మరణం వరకు తమ శరీరాన్ని తమ ప్రాణాన్ని ప్రేమించకుండా జయం కోసము విజయాన్ని సాధించాలని సాతాన్ని జయించి వారు ముందుకు సాగిపోయినారు. అదే యేసు యొక్క రక్తము, జయించిన రక్తము. మనం సాతాన్ని కనబడితే ఏమంటాం? యేసు రక్తమే జయము. ఎందుకని అంటాం మనము? జయించిన రక్తం యేసుప్రభువు యొక్క రక్తం. ఎవరిని జయించిన రక్తం? సాతాన్ని జయించిన రక్తం. అదే రక్తం నీలో నాలో ఉంటే మనం ఏం చేస్తామో సాతాన్ని మనము జయిస్తాం. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాళ్ళు యేసు రక్తం వల్ల జయించారు. దాని గురించి నిర్గమాకాండము 12వ అధ్యాయం 23 వాక్యం ఏమని రాస్తుంది? ఆ రక్తాన్ని చూసి మరణ దూత సంహారకుడు ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతున్నాడు. చదవండి.
యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. ఆ రక్తం ఉన్నట్లయితే మరణం దాటిపోతుంది, అంటే మరణం అక్కడ రాదు. ఆ రక్తం అనేది మీ ఇంటికాడ మీ గుమ్మముల మీద ఉన్నట్లయితే కనుక యెహోవా సంహారం చేయడానికి వచ్చినప్పుడు ఆయన సంచారం చేయొచ్చు. ద్వార బంధువుల పై మీద పైకి ఆ, ఆ పైకమ్మి మీద 2 నిలుపుటి కమ్మిల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపుని దాటిపోవును. మిమ్మును హతము చేయడకు మీ ఇంట్లోనికి సంహారకుని చొరబడనీయడు. చూసారా? ఆ రక్తాన్ని చూసి, రక్తం అంటే ఏంటి? ప్రాణం. రక్తం అంటే విజయ సూచకం. ఏమంట? విజయ కేతనం. కొంతమంది ఏం చేస్తారు, గెలిచే ముందు గెలిచిన తర్వాత చెయ్యి కోసి రక్తం పెట్టి బొట్టు పెడతారు. ఏం పెడతారంట? రక్తాన్ని కోసి ఏం చేస్తారు? బొట్టు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే రక్తం కోసుకొని చూపిస్తారు, ఇదిగో నీ కూడా రక్తం కోసుకుంటుందని చెప్పేసి. అర్థమైందా? మొన్న కూడా పవన్ కళ్యాణ్ బొమ్మని ఆడి చేతితో రక్తం తీసి రక్తంతో ఆర్టీఎస్ గేసాడంట ఒకడు రక్తం కోసి రక్తంతో జగనన్న అని చెప్పి రాసి ఒకడు ఇచ్చాడంట పోయి. అంటే ఏంటి, వాళ్ళ విజయానికి సూచనగా తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రక్తాన్ని కోసి ఏం చేస్తారంట? పెడుతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను ఇది అంతా కూడా? ఈ వాక్యం మనం చదువుతున్నాం. ఆ రక్తాన్ని చూసినప్పుడు సంహారకుడు ఏం చేస్తాడంట? ఆ ఇంటిని దాటుకొని వెళ్ళిపోతాడు. అందుకని మనం కూడా మన యొక్క జీవితంలో యేసు రక్తములో మనకు జయం ఉందా లేదా? చెప్పండి, యేసు రక్తములో మనకు జయం ఉందా లేదా? అందుకని యేసు రక్తం వలన మనకు జయము కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు జయము కాండి ఎవరిని ఉచ్చరించాలి? మా అమ్మ 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 అంటే జయం వస్తుందా? నానా నాన్న అంటే జయం వస్తుందా? ఎవరు నానాలి? చెప్పండి. నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి సాతాన్ని, పాతాళాన్ని, మరణాన్ని, సమాధిని గెలిచి జయించిన రక్తము యేసు రక్తం. అందుకని ఎవరిని గుర్తు చేసుకోవాలి? యేసు రక్తాన్ని గుర్తు చేసుకోవాలి. అమ్మా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18 వాక్యం చూడమ్మా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18 వాక్యం ఒక్కసారి చదువమ్మా. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని చంపాలని చూస్తారు, వేగులు వారిని, మనవాళ్ళని. అప్పుడు అక్కడ ఒక వేసి వాళ్ళని దాచిపెట్టింది. వాళ్ళ ఇంట్లో దాచిపెట్టి, తప్పు చేయలేదు, దాచిపెట్టి వాళ్ళని చావకుండా వాళ్ళని కాపాడి మరుసటి రోజు వాళ్ళని పంపించేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ప్లాన్ చేస్తున్న యెరికో కోటను నాశనానికి వెళ్ళారు. అప్పుడు యెహోషువకి చెప్పారు, పలానా స్త్రీ ఇలాగ మమ్మల్ని కాపాడింది, మాకు మంచి చేసిందని చెప్తే యెహోషువ చెప్పాడు, మీరు ఆ స్త్రీని, ఆ ఇంటిని, ఆమెకున్న అంతటిని కాపాడండి, ఆమె మనకు మేలు చేస్తుంది కాబట్టి మిగతా పట్టణం అంతా కాల్చివేసేయండి అని చెప్పాడు. మిగతా పట్టణం అంతా బూడి చేసేయండి, దేవుడు శపించాడు కాబట్టి దాంట్లో ఏం మీరు ముట్టుకోవద్దని చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ 18 వాక్యం ఏమని రాస్తుంది? నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ ఇంట చేర్చుకో, మేము వస్తాము. ఆ ఎర్రని దారాన్ని చూసి ఏం చేస్తామో? నీ ఇంటి మీదకి మేము రాము. అంటే ఏంటంటే ఒక విజయం. ఎరుపు అంటే ఏమంట? ఒక విజయాన్ని సూచిస్తుంది. కాబట్టి మేము ఈ పట్టణం అంతా నాశనం చేస్తాము, కానీ నిన్ను, నీ తండ్రిని, నీ తల్లిని, నీ బంధువులు ఎవరు మేము నాశనం చేయకుండా అంటే ఎర్రటి దారం కట్టాలి. ఏ దారం అంట? బ్లడ్ ఎర్ర కలర్ అంటే అది విజయానికే సూచన. అందుకని దేవుని బిడ్డల మనము ఇక్కడ చదువుతున్న వాక్యములో ప్రతి ఒక్క బిడ్డ కూడా యేసు రక్తం అనేది మనకుంది కాబట్టి యేసు రక్తం వల్ల ఏం కలుగుతుందంటే మనకి జయ జీవితం అనేది కలుగుతుంది. ఆ తర్వాత సాక్ష్యము. ఏమంట? 5వదిగా మనం చూస్తే సాక్ష్యం వల్ల జయ జీవితం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు. తామిచ్చిన సాక్ష్యం అంట. ఏమంట? వాళ్ళ జీవితంలో దేవుని కొరకు ఎంత మంచిగా జీవించారో వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి వారు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యములు కూడా వాళ్ళకి ఏమొచ్చిందంట? విజయం. అంటే ఏంటి? మంచి జీవితమే మనకి జయము, మంచి సాక్ష్యం మనకే జయము. ఎవరికైతే ఒక మంచి పేరు ఉంటుందో వాడు జయించినట్టే.
అంటే మంచి సాక్షి ఎవరికైతే ఉందో వాడు జయించినట్లే. ఈ దినాల్లో చూడండి, ఎంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం. వాళ్ళ కోసం కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానం సంపాదించుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రజలకు మంచి చేసి ఈ దినాన్న వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకొని కోట్ల మంది వాళ్ళని ఆరాధించి విగ్రహాలు కట్టి వాళ్ళకి పాలాభిషేకాలు చేస్తూ, వాళ్ళ పుట్టినరోజులు చేస్తూ, వాళ్ళు చనిపోయిన రోజులు చేస్తూ, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అతను ఒక మంచి కార్యం చేసి ఒక సాక్షిగా ఆయన మరణించాడు కాబట్టి ఆయనకు ఒక సాక్షి ఉంది కాబట్టి అలాంటి మనిషిని ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు గుర్తు చేసుకున్నారు. ఒకటి జన్మదినము, 2 మరణదినం గుర్తు చేసుకుని వాళ్ళకి ఏం చేస్తంట పాలాభిషేకాలు, దండాలు పెట్టి పూలదండలు వేసి వాళ్ళ పేరున అన్నదానాలు చేస్తారు. ఏం చేస్తారంట పేదలకి పంచుతున్నారు. ఏంటంటే అతనుకున్న సాక్ష్యాన్ని బట్టి. అదే మంచివాడు కాదు, సాక్ష్యం లేదంటే ఎవరైనా చేస్తారా? చేయరు. అలాగనే దేవుడు కూడా మనకు సన్మానం చేసి పరలోక రాజ్యం అంత కూర్చొని పెట్టుకోవాలంటే కనుక మనకు కూడా ఏముండాలి? భూమి మీద సాక్షి ఉండాలి. మనం జీవించిన జీవితంలో మన కుటుంబంలో ఒక సాక్షి ఉండాలి, మన వ్యక్తిగతంగా ఒక సాక్షి ఉండాలి, దేవుని దగ్గర ఒక సాక్షి ఉండాలి, సమాజంలో ఒక సాక్షి మనకే ఉండాలి. అలాంటి సాక్షి లేకుండా జై జీవితం చేయడానికి మనకు సాధ్యమో కాదు. అపోస్తుల కార్యములో 23వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 1వ వాక్యం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. పౌలు మహాసభ అంటే కొన్ని వేల మంది మధ్యలో ఆయన రాజు ఆయన నిలబెట్టి తీర్పు తీర్చాలి, ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు, ఇతను తప్పు చేస్తానని చెప్పి అక్కడ గొప్ప సాక్షి సమూహం అక్కడ కనబడుతుండగా పౌలు అంటున్నాడు, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. అంటే ఏంటి? ఈ రోజు వరకు కూడా ఏముందనడానికి మంచి మనస్సాక్షి. అందుకని మన జీవితం కూడా ఉండాల్సిందంట మంచి సాక్షి మనకి ఉండాలి. ఇదే అపోస్తల కార్యం 24వ అధ్యాయం 16 వాక్యం చదవండి. 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమనేదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి అంట. ఎవరి ఎదుట అంట? దేవుని ఎదుటను మనుషులందరి ఎదుట ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైంది. అంటే ఏ దోషము, ఏ నేరారోపణ లేకుండా దాన్ని అభ్యాసం చేసుకుని నేర్చుకుంటున్నాడు, అలవాటు చేసుకుంటున్నాడు. ప్రతిరోజు మంచిగా జీవించాక ఏం చేస్తాడు? ఆయన అలవాటు చేసుకున్నాడు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మనుషులు అందరి ఎదుట ఒక మంచి జీవితం చేయడానికి ఏం చేస్తాంట? అలవాటు చేసుకొని ఎవరి చేత కొట్టించుకోవాలి, ఎవరి చేత ఒక మాట అనిపించుకోవాలి, ఎవరి చేత అసహించుకోవాలి. ఎప్పుడు కూడా తన మంచి మనస్సాక్షి ఏం చేస్తాడు? అతను కాపాడుకున్నాడు. అందుకని మనం కూడా ఈ చివరి దినాల్లో మనకి ఏమన్నాడంటే మంచి మనస్సాక్షి ఉండాలి. ఇంకొకటి 6వది మనం చూసినట్లయితే స్తోత్రముల ద్వారా మనకి జై జీవితం. దేని ద్వారా అంట? స్తోత్రముల ద్వారా మనకి జై జీవితం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చాలు. ఎరుకో ప్రాకారం అనేది చాలా పెద్దది, మీ అందరూ తెలుసు. 4-5 లారీలు అంత ఎడగపడిందండి కాంపౌండ్. ఆ గోడ మీద 4-5 లారీలు వెళ్తుండే ఒకేసారి, అంత ఎడలపు గోడ కట్టండి. అంటే ఎవరు పగల కొట్టలేరు దాన్ని. ఇప్పుడు ఆ ఎరుకో కోటలోంచి వీళ్ళు దాటి వెళ్ళాలి అవతలకి, కనాన్ దేశానికి. వాళ్ళు ఏమన్నారు? మేము దారి ఇవ్వమంటున్నారు. దాన్ని పగల కొడదామంటే వీళ్ళు కొడదానికి వీళ్ళ వల్ల కాదు. ఎంత ఒక 5-6 లారీలు వెళ్ళినంత ఎడలుపుకుంటుంది గోడ. దాని మీద ఇల్లు కట్టుకుంటారు, దాని మీద ఇల్లు కట్టుకుని దాని మీద ఉంటారు. యుద్ధం చేయడానికి ఎవరిని వస్తే యుద్ధం చేసి బాణాలు వేయడానికి, ఒడిసులు వేయడానికి రెడీగా ఉంటారన్నమాట. అలాంటి ఒక స్థలముని పగల కొడితే వీళ్ళ వల్ల కాలేదు. అప్పుడు దేవుడు చెప్పారు, ప్రభా మేము ఏం చేయాలంటే, దేవుడు చెప్పాడు దాని చుట్టూ తిరగండి, స్తోత్రాలు చేయమన్నాడు, ఆర్భాటంగా స్తోత్రాలు చేయమన్నాడు. 14వ వాక్యంలో అట్లు 2వ దినమున వారు పట్టణం చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చి 6 దినములు వారు అలాగూ చేయించు వచ్చి. ఎన్ని దినాలంట? 6 దినాలు చేశారు. 15వ వాక్యంలో 7వ దినమున వారు ఉదయమునే చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఎన్నిసార్లు అంట? 6 రోజులేమో ఒక్కొక్కసారి తిరిగారు. 7వ రోజు మాత్రం ఎన్నిసార్లు తిరిగారంట? 7 సార్లు తిరిగారు. తిరగగానే ఏమైందంట? ఆ గోడలన్నీ కూలిపోయినాయి. దేనివలన? స్తోత్రాలు చెప్పటం వలన. చెప్పండి అందరూ.
దేనివల్ల అంట? స్తోత్రాలు. అందుకని మనం కూడా పొద్దున్న లేచి బాగా స్తోత్రం చెప్పాలి, ఆ తర్వాత బాగా ప్రార్థన చేయాలి, ఆ తర్వాత బైబిల్ చదవాలి ఏంటి, ఆ తర్వాత దేవుని మహింపరచాలి. ఈ దినాలు ఉదయాన్నే లెగంగానే ఫోన్ చూసుకున్నారు. ఎవరిని చూసుకున్నారంట? చెప్పండి అందరూ. ఎవరిని చూసుకున్నారంట? ఫోన్ చూసుకున్నారు. ఫోన్గా చూడాల్సింది ఎవరిని చూడాలి మనము? దేవుని ముఖాన్ని చూడాలి. ఉదయాన్నే లెగంగానే దేవుని ముఖాన్ని చూడాలి. కాబట్టి స్తోత్రంలో బలం ఉంది. దేనిలో అంట? కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 2వ వాక్యం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం. క్లుప్తంగా ముగిస్తాను. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవొక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ మనం చదువుతున్నాం 8వ అధ్యాయం 2వ వాక్యంలో కీర్తనలో శత్రులను పగ తీర్చుకునే వారిని మాన్పేటకు, ఇక్కడ తెలుగులోనేమో శత్రుల మీద పగ తీర్చుకునే వారిని మాన్పేటకు రాసి, ఇంగ్లీష్లో సైలెంట్ చేయడాకంట. దేనంట? శత్రులు ఏం చేయాలంట? సైలెంట్ చేయడం అంట. అంటే సైలెంట్ చేయడం అంటే మాట్లాడకుండా నోరు మూపించడం అనమాట. కాబట్టి మన అందరం కూడా ఒక సైలెంట్గా ప్రతి ఒక్కరిని పెట్టి మన విజయం సాధించాలంటే మనం ఏం చేయాలంట? స్తోత్రం చేయాలి. ఇక్కడ ఏమని రాస్తుంది? నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించు. అంటే ఏంటి? స్తోత్రం ద్వారా ఒక కోట, ఏమంట, చుట్టూ ఒక కోటలాగా మనం కట్టేసుకున్న స్తోత్రాల ద్వారా అప్పుడు ఏమైంది? మన చుట్టూ కూడా దేవుని యొక్క సెక్యూరిటీ ఉంటుంది. ఏ శత్రువు మన దగ్గర రాడు, ఏ విరోధి మన దగ్గర రాడు. దేనివల్ల? స్తోత్రాల వల్ల. ఆ స్తోత్రం వల్ల కోటలో పగలగొట్టగలము. అది ఏ స్తోత్రం ద్వారా కోటను మనము కట్టుకోగలము. శత్రువులు ఏం చేయగలము? సైలెంట్ చేయగలము. ఏం చేయగలంట? అందుకని నీకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నీ నోట్లో రావాల్సిందంట స్తోత్రం రావాలి. ఏదైనా దెబ్బ తగిలితే అమ్మా అనకూడదు. ఏమనాలి? స్తోత్రం ప్రభువా, యేసయ్యా మీకు స్తోత్రం అంటే వెంటనే దేవుడు మనకు సాయం చేస్తాడు. వెంటనే దేవదూతలు మన దగ్గరికి వస్తాడు. అమ్మా అంటే అమ్మ వస్తుందా? ఇంట్లో ఉండదు, కూర వండుతూ ఉండదు, అన్నం వండుతూ ఉండదు అమ్మ. లేకుంటే చచ్చిపోయి సమాధిలో ఉండదు, వచ్చింది అమ్మ రాదు. ఎవరిని గుర్తు చేసుకోవాలి చెప్పండి? స్తోత్రం యేసయ్యా అన్నావు అనుకో, వెంటనే దేవదూత వచ్చేస్తుంది దగ్గరికి. ఏ కష్టం అవుతుందో ఆ కష్టాన్ని తీర్చాకి దేవదూత వస్తుంది. ఆ రోజుగా మనం చూసినట్లయితే స్తోత్రముల ద్వారా మనకి జయ జీవితం, విజయం. 7వది ముగించేస్తాను. ప్రార్థన ద్వారా మనకి జయము. దేని ద్వారా అంట? నిర్గమాకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడంట? మోషే ప్రార్థన చేసేప్పుడు అతని చేతులు పైకెత్తి ప్రార్థన చేసేప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. వాళ్ళ చేతులు దించినప్పుడు అమాలేకీలు గెలిచారు. కాబట్టి మనం చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుంది? జయం వస్తుంది. ఎప్పుడైతే ప్రభా ఇదిగో నాకు సహాయం చేయండి, నా చేతులు నీ వైపు చాపుచ్చని చెప్పి ఎప్పుడైతే ఆకాశం వైపు మన చేతులు చాపి మనం ప్రార్థన చేస్తామో మనం ఏం చేస్తాం? గెలుస్తాం. 11 ఏమని రాస్తుంది? మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. గెలవటం ఏంటి? విజయము, జయము. కానీ ఇక్కడ ఈ శత్రులు వచ్చినప్పుడు మోషే ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మోషే చెయ్యి పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేయి దించినప్పుడు అమాలేకులు గెలిచారు. అందుకని మనము చేతులు ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? జయం వస్తుంది. ఏమొస్తుందంట? జయం. మనం అనుకున్నది జరగాలంటే, అనుకున్నది సాధించాలంటే చేతులు పైకెత్తి ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయాలి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి, ముగిస్తాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చాలు. యెహోషువ ఒక శత్రువులు వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేసే సమయాన్న యెహోషువ ఏం చేస్తాడంట? దేవునికి ప్రార్థన చేస్తాడంట.
ప్రార్థన చేసి యుద్ధం అయిపోయే వరకు చీకటి రాకూడదు, సూర్యుడు అక్కడే ఉండు, చంద్రుడు అక్కడే ఉండని యెహోషువ ప్రార్థన చేసి యుద్ధం అయిపోయే వరకు సూర్యుడు చంద్రుడు 24 గంటలు అక్కడే ఉండిపోయారంట. ఎక్కడ చెప్పండి? సూర్యుడు అలా ఉండి పగలే ఉంది, రాత్రి రాలే ఇంకా. ఎందుకంటే యుద్ధం చేయాలి, చీకటైతే యుద్ధం చేయలేరు కదా. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఆగమంటే యెహోషువ చేసే ప్రార్థన దేవుడు ఆలకించి సూర్యుడిని చంద్రుడిని అక్కడే ఆపేశాడు. అందుకని మనకి ప్రార్థన ద్వారా విజయం సాధించవచ్చు. దేని ద్వారా అంట? ఇవాళ మీరు చెప్పండి, జయము కావాలంటే మనకి ఏం కావాలి? మొట్టమొదటిగా విశ్వాసం కావాలి. రెండోది జయము కావాలంటే ఏం కావాలి? వాక్యం మనలో ఉండాలి. మూడోది జయము కావాలంటే ఏముండాలి? దేవుని ప్రేమ మనలో ఉండాలి. నాలుగోది జయము కావాలంటే ఏముండాలి? యేసు రక్తం ఉండాలి. ఐదోది జయం కావాలంటే ఏముండాలి? సాక్షి జీవితం. ఆరోది జయం కావాలంటే ఏముండాలి? స్తోత్రాలు చేయాలి. ఏడోది జయం కావాలంటే ఏం చేయాలి? అందరి కంట్లు మూసుకోండి. దేవుని బిడ్డల మనందరం కూడా ఈ వాక్యాన్ని విని చదివిన మనందరం కూడా ఈ చివరి దినాల్లో మనకి ఎవరి వలన జయము రాదు, యేసయ్య వలన మాత్రమే మనకు వస్తుంది. మనుషుల వల్ల ఎలాంటి లాభాలు ప్రయోజనాలు మనకు లేవు. మన శక్తి సామర్థ్యాల వల్ల మనకి ఏమి లేవు. విశ్వాసంలో మనం పరిపూర్ణంగా మనం కనపడాలి. ఆ పరిపూర్ణ విశ్వాసంలో విజయాన్ని మనం సాధించాలి. పరిపూర్ణ జయాన్ని మనం పొందాలి. లోకము, పాపము, శత్రులు, విరోధులు ఇవన్నీ కూడా మన జీవితాన్ని కృంగజేసి బలహీనపరిచి అధైర్యపరుస్తున్నాయి. వీటన్నిటిలో మన కుటుంబం చుట్టూ, జనుల మధ్యలో, సమాజం మధ్యలో, ఉద్యోగస్తుల్లో, తోడబుట్టిన వారి మధ్యలో ఎక్కడైనా సరే నీ జీవితంలో ఒక జయ జీవితం కావాలంటే నీ సొంత ప్రయత్నాలు చేయటం మానేసి యేసయ్య యందు విశ్వాసం ఉంచి, యేసయ్య వాక్యాన్ని ఉంచి, యేసయ్య ప్రేమను ఉంచి, యేసయ్య రక్తాన్ని ఉంచి, యేసయ్య సాక్ష్యాన్ని మనల్ని ఉంచుకొని యేసయ్యకి స్తోత్రాలు చేసి, యేసయ్యకి ప్రార్థన చేసి విశ్వాసంలో విజయాన్ని సాధిస్తాం. అలాంటి విజయాన్ని సాధించి ఎల్లప్పుడూ మనం పరలోక రాజ్యంలో ఆయన జయించిన ప్రకారంగా మనం జయించి ఆయన సింహాసనకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. లోకమును జయించే విజయము మన విశ్వాసమేగా. లోకమును జయించే విజయ